సో 5వ పార్ట్ సెమినార్లో మనము ఉన్నాము ఇప్పుడు. సో క్రీస్తు 2వ రాకడ మరియు ఆ తర్వాత జరిగే సంఘటనలు. సో క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడతో 7 ఏళ్ల శ్రమకాలము ముగించబడుతుంది. దాని తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయాలను మనము చూడబోతున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో జరిగే సంఘటనలు ఏమిటి? ఆల్రెడీ ఇది 4th పార్ట్లో దీన్ని నేను డీటెయిల్గా కవర్ చేశాను కనుక జస్ట్ రీక్యాప్చులేషన్, జస్ట్ మరొకసారి దీన్ని జ్ఞాపకం చేసుకుందాం అంతే. సో యేసు ప్రభు ద్వితీయాగమన సూచనలు ఆకాశములో కనపడతాయి. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడ జరుగుతుంది. ప్రభువారు భూమి మీదకి వచ్చి ఒలివల కొండ మీద తన యొక్క కాలు పెడతారు. అప్పుడే 7వ దూత బూర ఊదుతుంది. చివరి ఇది అప్పుడు మహా భూకంపము కలుగుతుంది. సో యెరూషలేము యొక్క నైసర్గిక స్వరూపము మార్చబడుతుంది. భూలోక సైన్యాలను యేసు ప్రభువు నశింపచేస్తారు. క్రూర మృగము అబద్ధ ప్రవక్త ప్రాణాలతో అగ్నిగుండములో వేయబడతారు. ఇది ఇక్కడ జరిగేటువంటి సంగతి. అక్కడ నేను 7వ బూర అని చెప్పడానికి కారణం ఏంటంటే 7వ బూర ఊదినప్పుడే అన్ని పాత్రలు గబ కుమ్మరించబడతాయి, పెద్ద తేడా ఉండదు. సో చివరి పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ యొక్క భూకంపము కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 2వ రాకడ తర్వాత జరిగే సంగతులు ఏమిటి? మొదటిగా ఏం జరుగుతుందంటే సాతానుడు 1000 సంవత్సరాలు అగాధములో బంధించబడతాడు. మట్టులేని గొయ్యి అంటారు, బాటమ్లెస్ పిట్. ఇందులో వీడు బంధించబడతాడు. ఎందుకంటే ఈ 1000 సంవత్సరాలు భూమి మీద సహస్రాబ్ది ఉంటుంది, మిలేనియం అంటాము. 1000 ఏండ్ల పరిపాలన, క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన భూమి మీద ఉంటుంది. సో ఈ ప్రారంభంలో ఏం జరుగుతుందంటే దూతలు ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని సమకూరుస్తారు. ఇదే చివరి సమకూర్పు. యూ కెన్ సీ ద రెఫరెన్సెస్ ఆఫ్టర్ వర్డ్స్. మీకు క్లారిటీ కొరకు చాలా వచనాలు ఇచ్చాము, ఈ నోట్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు సమకూర్చబడుతూ ఉన్నారు. ఇప్పుడు యెరూషలేముకి లేదా పాలస్తీనాకు వచ్చినటువంటి వారు యూదులు మాత్రమే వచ్చారు. కానీ మిగిలిన 10 గోత్రాలు అంటే బెన్యామీనులు యూదులతో పాటు కలిసే ఉంటున్నారు. ఈ మిగిలిన 10 గోత్రాలు ఎవరు ఎక్కడున్నారన్న సంగతి ఎవరికి తెలియదు. బహుశా కొద్దిమందికి తాము ఏ గోత్రము కూడా తెలిసి ఉండే పరిస్థితిలో ఉండి ఉండకపోవచ్చు కూడా. ఇంతవరకు వీళ్ళెవరు తిరిగి రాలేదు. సో ఇక్కడ దూతలే చేస్తారు ఆ పని. దే గ్యాదర్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళందరినీ మళ్ళీ సమకూరుస్తారు. అప్పుడు ఈ ఇశ్రాయేలీయుల యొక్క శేషము మెస్సయ్యను అంగీకరిస్తారు. సో జకర్యా గ్రంథములో మనం దాన్ని చూస్తాం. వాళ్ళు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారు. ఇశ్రాయేలు దేశము లేదా జాతి క్రీస్తు విరోధి నుండి రక్షించబడతారు, వాళ్ళు విడుదల పొందుతారు. సో క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ఎండ్ అవుతుంది. ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్, వెరీ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ 7 years. 7 సంవత్సరాల బ్రీఫ్ పీరియడ్ అది. అందులో వాళ్ళు పరిపాలిస్తాడు, అది అయిపోతుంది. 2వ రాకడతో అది ముగిస్తుంది. అర్మగెద్దోని యుద్ధంతో కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అప్పుడు సజీవులైన ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చు. నేను వివరాల్లోనికి వెళ్తాను. సజీవులైన ఇశ్రాయేలు 12 గోత్రాలకు, ఎందుకంటే వాళ్ళందరూ సమకూర్చబడతారు కదా. సమకూర్చబడిన తర్వాత వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. అందులో కూడా మనకు చెప్పబడింది. అపోస్తలులు అడుగుతారు, మాకేముంది, అన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేం దొరుకుతుంది అని అడిగినప్పుడు యేసుప్రభువు చెప్పారు, మీరు 12 సింహాసనాల మీద నాతో పాటు కూర్చుండి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు మీరు
తీర్పు తీరుస్తారు అని ప్రభువారు చెప్పారు. సో అక్కడ సజీవులైన ఇశ్రాయేలులకు తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత సజీవులైన అన్య జనాంగాలకు కూడా తీర్పు జరుగుతుంది. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలోనికి సజీవులైనటువంటి అన్య జనాంగాలు ప్రవేశిస్తారు, ఇశ్రాయేలు కూడా ప్రవేశిస్తారు. ఈ తీర్పులైన తర్వాత పాత నిబంధన భక్తుల యొక్క తర్వాత శ్రమకాల భక్తుల యొక్క పునరుద్ధానము జరుగుతుంది. దీనినే మొదటి పునరుద్ధానము అన్నారు. నిజానికి టెక్నికల్గా మాట్లాడితే సంఘం కాలములో ఉన్న విశ్వాసులు అంటే మన యొక్క పునరుద్ధానము మొదటి పునరుద్ధానం కాదు. మొదటి పునరుద్ధానం అన్నా రెండవ పునరుద్ధానం అన్నా ఇశ్రాయేలు ప్రజలకు అన్యులకు సంబంధించినది. కానీ మన పునరుద్ధానం ఇట్ ఈస్ ఎ సీక్రెట్ వన్. అయితే అర్థం చేసుకోవడం కొరకు మొదటి పునరుద్ధానములో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము సంఘ విశ్వాసులు జనరల్గా చెప్పుకుంటాం. ఇక్కడ రియల్గా మొదటి పునరుద్ధానం జరుగుతుంది. వాళ్ళు ఎవరంటే పాత నిబంధన భక్తులు. బహుశా హేబేలు అందరికంటే ముందు చనిపోయాడు కనుక హేబేలు దగ్గర మొదలు పెడితే శిలువ మీద దొంగ ప్రభువును అంగీకరించిన వాడు చివరిగా చనిపోయిన వ్యక్తి అని ఒకవేళ మనం లెక్క వేసుకుంటే అక్కడి దాకా ఉన్నవారు 7 ఏళ్ల శ్రమకాలంలో కూడా అనేక మంది యూదులు చంపబడతారు. వారి యొక్క పునరుద్ధానం అన్యులు కూడా కొద్దిమంది ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు చంపబడతారు. వారందరి యొక్క పునరుద్ధానము జరుగుతుంది. సో దానియేలు 9:24 నెరవేరుతుంది. యూ కెన్ రీడ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. గొర్రెపిల్ల వివాహ విందు ప్రకటన జరుగుతుంది. మెస్సయ్య యొక్క 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించబడుతుంది. ఇది నేను క్లుప్తముగా మీకు ఇచ్చినటువంటి అవుట్లైన్. ఐ విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. 1000 సంవత్సరాల పాలన తర్వాత జరిగే సంఘటనలు ఏమిటి? సాతానుడు కొంచెం కాలము విడిచిపెట్టబడతాడు. ఆఫ్టర్ 1000 ఇయర్స్ సాతానుడు భూమి నలుదిశలా ఉండే ప్రజల్ని మోసబుచ్చి మళ్ళీ యెరూషలేము పట్టణముని ముట్టడిస్తాడు. ఇది చివరి యుద్ధము. దీనినే గోగు మాగోగు యుద్ధము అని పిలువబడుతూ ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం పోయిన క్లాసుల్లో 7 ఏళ్ల శ్రమకాలము మధ్యలో రష్యన్ వార్ జరుగుతుంది. అది కూడా గోగు మాగోగు అని పిలువబడింది. జనరల్గా గోగు మాగోగు అంటే తిరుగుబాటుదారులు అని అర్థం చెప్పుకోవాలి. అప్పుడు ఈ ముట్టడి వేసిన వారిని పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చివేస్తుంది. అండ్ దట్ విల్ బి ద ఎండ్. అప్పుడు భూమి ఆకాశాలు గతించిపోతాయి. ధవల సింహాసనము మధ్య ఆకాశములో వేయబడుతుంది. పడిపోయిన దేవతల యొక్క తీర్పు తీర్చబడుతుంది. యూదా 6వ వచనంలో చూస్తాం. 1 కొరింథీ 6:3 పౌలు అంటాడు, మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం కదా అని అంటాడు. సో పడిపోయిన దేవదూతలు అనగా లూసిఫర్ వాడి దూతలకు. ఆ తర్వాత వెంటనే లూసిఫర్ వాడి దూతలు నరకములోనికి త్రోయబడతారు. సో మృతులైన పాపుల యొక్క పునరుద్ధానము జరుగుతుంది. మృతులైన పాపుల యొక్క అంత్య తీర్పు జరుగుతుంది. ఎందుకంటే ఇది 2వ పునరుద్ధానం. మృతులైన పాపుల పునరుద్ధానం అంటే ఇది 2వ పునరుద్ధానము. ఇక్కడ పాపులు అనగా ఒకవేళ కయ్యను అనుకుంటామో లేకపోతే లెమెకు అంటాడు కదా, నేను 2 చంపాను అని. బహుశా వాళ్ళ దగ్గర మొదలు పెడితే ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తరువాత ఈ గోగు మాగోగు యుద్ధము, లూసిఫర్ మాట విని సాతానుడు మాట విని తిరుగుబాటు చేసి దేవుని చేత చంపబడిన వారు వీరందరి యొక్క పునరుద్ధానం జరుగుతుంది. సో వీరందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఈ తీర్పు అనంతరము వీళ్ళందరూ కూడా నరకములోనికి వెళ్ళిపోతారు. నిత్యత్వం. క్రీస్తు ప్రభు యొక్క సహస్రాబ్ది రాజ్యాన్ని తండ్రి చేతులకు అప్పగిస్తాడు. సో ఈ 1000 ఏండ్ల పరిపాలన, ఈ యొక్క రాజ్యాన్ని యేసు ప్రభు
తండ్రి చేతులకు అప్పగిస్తాడు. అప్పుడు ఈ భూమి ఆకాశాలు కొత్తగా సృష్టించబడతాయి. కొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఇదే పరలోకము. కొత్త భూమి ఆకాశమే పరలోకం అంటాం. పరలోకం అంటే ఎక్కడో ఉంటుందని అనుకోనవసరం లేదండి. ఎ న్యూ ఎర్త్, వీఆర్ గోయింగ్ టు లివ్ ఆన్ దట్ న్యూ ఎర్త్. నూతన యెరూషలేము కొత్త భూమి మీదకి దిగి వస్తుంది. కొత్త యెరూషలేము అనేది భూమి పైన ఒక శాటిలైట్ సిటీ లాగా ఉంటుంది. అది భూమి మీదకి దిగి వస్తుంది. ఆ తర్వాత క్రీస్తు నిత్యత్వ పాలన ప్రారంభించబడుతుంది. సో దిస్ ఈజ్ ద ఎటర్నిటీ, పరలోకము. ఇప్పుడు మనము 1000 ఏళ్ల పరిపాలన గూర్చిన కొన్ని దృక్పథాలు, వివిధ దృక్పథాలను మనము తెలుసుకుందాం. డిఫరెంట్ ఒపీనియన్స్. మొదటిది అమ్మేలియన్ వ్యూ అంటాం. అమ్మేలియన్ వ్యూ అంటే, సో అమ్మేలియనియల్ వ్యూ అంటే 1000 ఏళ్ల పరిపాలన లేదు అని చెప్పేవారు. వీరు ఏమంటారంటే పునరుద్ధానం అనేది ఒక ఆత్మ సంబంధం. అంటే అసలు పునరుద్ధానాన్ని కూడా నమ్మరండి. ఒకడు క్రొత్తగా జన్మించడమే పునరుద్ధానము. సో యేసు ప్రభు మొదటి రాకడతోనే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడింది. ఆ తర్వాత 1000 సంవత్సరాలకు నిత్యత్వం ప్రారంభమవుతుంది అని అగస్టిన్ భక్తుడు, సంఘ పితరులలో ఒక వ్యక్తి, ఇస్ ఎ గ్రేట్ థియలాజియన్, నో డౌట్ ఇన్ ఇట్. ఆయన రాసిన ద సిటీ ఆఫ్ గాడ్ అనే బుక్లో ఇది ఉంది. ఆ తర్వాత ఈ అమ్మేలియనిజం అనేది చాలా మార్పులకు లోనయ్యింది. ప్రస్తుతం ఈ బోధ యొక్క రూపం ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే మొదటి రాకడ తర్వాత 1000 ఏండ్లకు ఎటర్నిటీ స్టార్ట్ అని అన్నారు. కానీ 2000 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇప్పుడు బోధ మారిపోయింది. ఈ బోధ ఏంటంటే 1000 అంటే 1000 సంవత్సరాలు కాదు, ఇట్ ఈస్ అ లాంగ్ పీరియడ్. సో యేసు ప్రభు యొక్క మరణం నుండి 2వ రాకడ వరకు, అంటే వీళ్ళ దృష్టిలో 2వ రాకడ అంటే యేసు ప్రభు భూమి మీదకి వస్తాడని కాదు. సో వీళ్ళ బోధ ప్రకారము క్రైస్తవుడు మరణించగానే దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అదే పునరుద్ధానము, అదే 1000 ఏండ్ల పాలన. సో దీస్ పీపుల్ ఆర్ అండర్ అంటే చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారండి. ఏది కరెక్ట్ అనేది వీళ్ళే చెప్పలేరు. రకరకాల బోధకులు రకరకాల ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. ఇది పోస్ట్ మిలియనియల్. ఇది చాలా ప్రమాదకరమైన బోధ. ఇది చాలా ప్రామినెంట్గా ఇప్పుడు ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు 2వ రాకడ కంటే ముందే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది. వీళ్ళ లెక్క ప్రకారము కొద్దిమంది, ఒక తెగ, పోప్ క్రీస్తు శకం 800లో క్రిస్మస్ ఈవ్ నాడు చార్లమెన్ తల మీద కిరీటాన్ని పెట్టినప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పోపు ప్రకారము 1800లో 2వ రాకడ జరగాలి, కానీ జరగలేదు. కాబట్టి మళ్ళీ వీళ్ళు బోధ మార్చేసుకున్నారు. సో పోస్ట్ మిలేనియం ఒక భిన్నమైన బోధ అని మనం అర్థం చేసుకోవాలి. సో మూడవది ప్రీ మిలేనియల్. ఈ బోధ ప్రకారము, ఇది వాక్యానుసారము, ఇది లిటరల్ ఇంటర్ప్రిటేషన్ మీద ఆధారపడింది. ఈ బోధ ప్రకారము పునరుద్ధానం అనేది వాస్తవం, ఇట్ ఈస్ ట్రూ. శరీరం యొక్క పునరుద్ధానం జరుగుతుంది. 2వ రాకడ, పాత నిబంధన భక్తుల యొక్క పునరుద్ధానము, సాతాను బంధించబడుట, సహస్రాబ్ది, 2వ పునరుద్ధానము, తీర్పు, నిత్యత్వము, ఇవన్నీ కూడా లిటరల్గా జరుగుతాయి, అక్షరాలా జరుగుతాయి. ఇది ప్రీ మిలేనియల్, అనగా యేసు ప్రభు యొక్క రాకడ 1000 ఏండ్ల కంటే ముందే జరుగుతుంది అని ఈ బోధ యొక్క సారాంశం. సో యేసు ప్రభు యొక్క ద్వితీయాగమనం తర్వాతనే ఈ సహస్రాబ్ది 1000 సంవత్సరాలు, అంటే 365 రోజులు గల 1000 సంవత్సరాల పాలన ప్రారంభించబడుతుంది. సో ఇది 1000 ఏండ్ల పరిపాలన, పరిశుద్ధుల యొక్క పాలన. సో దీని గురించి మనం చదివినట్లయితే, ప్రకటనలో మనం దీని గురించి చదువుతాం. అంతటా సింహాసనములు 24 నుంచి 6 వచనాలు వేయబడుట చూచితిని. వాటి మీద
ఆసీనులై ఉండి విమర్శ చేయవారి అధికారం అప్పగించబడెను. ఇక్కడ బాగా గమనించండి, 1000 సంవత్సరాలు ఇదే మొదటి పునరుద్ధానము, 1000 సంవత్సరాలు. సో ఈ మాట 1000 సంవత్సరాలు అనే మాట రిపీటెడ్గా రావడంలో అర్థం ఏమిటంటే ఇట్ ఈస్ రియల్ 1000 ఇయర్స్ అని అర్థమండి. రియల్ 1000 ఇయర్స్. సో సింహాసనాలు వేయబడ్డాయి. పరిశుద్ధులు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేస్తారు. సో 1000 సంవత్సరాల కంటే ముందే పునరుద్ధానము జరుగుతుంది. ఇది పాత నిబంధన భక్తుల యొక్క పునరుద్ధానం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు దీని మరి శ్రేష్టమైన పునరుద్ధానము అని పిలుస్తాడు. అంటే భౌతిక పునరుద్ధానం జరుగుతుంది. నా రెండవ రాకడ తర్వాత, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని మీద నేను కొంత కాన్సన్ట్రేట్ చేస్తాను టైం. రెండవ రాకడ తర్వాత 1000 ఏళ్ల అంటే ఒకవేళ ఇక్కడ రెండవ రాకడ జరిగి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం. జనరల్గా అందరం ఏమనుకుంటున్నామంటే రెండవ రాకడ అవ్వగానే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ ఈ రెండవ రాకడ జరిగిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడ్డానికి మధ్యలో కొన్ని విషయాలు జరుగుతాయి. అవి ఏమిటో మనము చూద్దాం. బాగా గమనించండి. ఇక్కడ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11-12 వచనాలు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని, సో ఇంతకుముందు మీరు విన్నారు, అనుదిన బలి ఎప్పుడు నిలుపు చేయబడింది? 7 ఏళ్ల శ్రమ కాలములో మధ్యలో. ఆఫ్టర్ 3.5 years. సో ఈ క్రీస్తు విరోధి రోమ్ నుంచి మనం అనుకుంటున్నాం, అలాగని ఈ యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. అక్కడ అప్పుడు బలి ఆపేసి తన హేయమైన విగ్రహాన్ని నిలబెడతాడు. సో అక్కడ అనుదిన బలి. సో అక్కడి నుంచి లెక్క పెడుతున్నాడు దానియేలు. అంటే 70వ వారము ప్రారంభం నుంచి కాకుండా ఆ లెక్క వేరు. అది 9వ అధ్యాయంలో ఉంది ఆ లెక్క. అది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 12వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉన్న లెక్క ఇది. సో ఇది ఎక్కడ మొదలుపెట్టాడంటే మధ్యలో ప్రారంభించాడు. సో ఇక్కడ మధ్యలో 7 ఏళ్ల శ్రమకాలం మధ్యలో ప్రారంభించి చివరి వరకు వెళ్ళి ఇంకా దాటి ముందుకెళ్ళాడు. సో 1290 దినములు అని చెప్తూ 1335 దినములు తాళుకొని అంటాడు. 1290 దినములు. తర్వాత ఏమంటాడంటే ఈ మొత్తం మొదలుకొని టోటల్ చెప్తూ 1335 దినములు తాళుకొని కనిపెట్టువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఈ లెక్క ఏంటో మనం అర్థం చేసుకుందాం. సో మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి 1000 సంవత్సరాలు ఖాళీ ఉంది, అది మనకు తెలుసు. ఇదే 1000 ఏళ్ల పరిపాలన. అయితే రెండవ రాకడకు 1000 ఏళ్ల పరిపాలన, సహస్రాబ్ది అనే మాట వాడుతున్నాను నేను, మిల్లేనియం. సో రెండవ రాకడకు 1000 ఏళ్ల పరిపాలనకు మధ్యలో 75 రోజుల గ్యాప్ ఉంది. దీన్ని యోహాన్ రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే నథింగ్ టు డూ విత్ ద చర్చ్. అది యూదులకు అన్యులకు సంబంధించిన అంశం అది. అందుకనే దానియేలు 12వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ 75 రోజుల గురించి ప్రవచించాడు. జాగ్రత్తగా వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. యూ కెన్ క్వశ్చన్ మీ ఆఫ్టర్వర్డ్స్. సో ఇప్పుడు దానియేలు 75 రోజుల విరామం ఇది చూద్దాం. చూడండి, బాగా గమనించండి. ఇక్కడ శ్రమకాలము అంటే సంఘం ఎత్తబడింది. క్రీస్తు విరోధికి ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ నిబంధన ఏర్పాటయ్యింది. సో ఈ భాగమంతా కూడా 7 ఏళ్ల శ్రమకాలం. సో ఇది 1260 రోజులు అవుతుంది. 42 నెలలు లేదా 3.5 సంవత్సరాలు. ఇక్కడ ప్రారంభించాడు
దానియేలు తన కౌంట్, అందుకే ఇది 0 అన్నాం. 0 అంటే ఇక్కడికి 1260 రోజులు అయిపోయింది. సో ఇప్పుడు రెండవ 1660 రోజులు ప్రారంభించబడ్డాయి, హాఫ్ పీరియడ్. ఇక్కడ నేను 0 అని ఎందుకు అన్నానంటే 12వ అధ్యాయంలో మనం చదివినది ఇక్కడ స్టార్ట్ అయింది కనుక ఇక్కడ మొదలు పెడితే ఇది 1260 రోజులు. ఆ తరువాత 1300 అంటే 1290 సంవత్సరం రోజులు తాళుకొని ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్పిందేమో 1335 రోజులు తాళుకొని, అంటే ఇక్కడ నుండి 1335 రోజులు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మొదలుపెట్టి 1290 రోజులు ఇక్కడికి వస్తుంది. సో నేను మళ్ళీ మీ కొరకు చదువుతాను. ప్రకటన దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఐఎమ్ రీడింగ్ ఇట్ అగైన్. 1-2 వచనాలు బాగా గమనించండి. ఆ కాలమందు అదని చెప్తూ, ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలుచు మహారాజ్యముకు కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. ఇదంతా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు బాగా గమనించండి. 11వ వచనానికి వచ్చాను. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము. ఇది అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం. ఆఫ్టర్ 3.5 years. సో ఫ్రమ్ హియర్ 290 దినములగును. సో 290 దినాలు అంటున్నాడు. సో ఇక్కడికి వచ్చేసరికి 1290 దినాలు, ఇక్కడ నుండి 1290 దినాలు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1260 రోజులు కనుక ఇది 30 రోజుల గ్యాప్ ఉందన్నమాట మధ్యలో. 1290 దినాలు కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 30 రోజుల గ్యాప్ ఉంది. నౌ లిజన్. 12వ వచనంలో 1335 దినములు తాళుకొని అంటాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1335 దినాలు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1335 రోజులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 1290 రోజులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 1260. ఇక్కడ అంటే మళ్ళొకసారి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 7 ఏళ్ల శ్రమకాలం అయిపోయేసరికి 1260 రోజులు. సో 7 ఏళ్ల శ్రమకాలము మధ్య నుండి 1290 రోజులు అంటే 30 రోజుల గ్యాప్. 7 ఏళ్ల శ్రమకాలము మధ్య నుంచి 1335 రోజులు అంటే మొత్తము 75 రోజుల గ్యాప్. ఈ 75 రోజుల్లో 1290 తీసేస్తే 45 రోజుల గ్యాప్. సో దేర్ ఆర్ 2 divisions. ఫస్ట్ డివిజన్ ఈజ్ 30 days, సెకండ్ డివిజన్ ఈజ్ 45 days. ఫాలో కేర్ఫుల్లీ. ఫస్ట్ డివిజన్ ఈజ్ 30 days, సెకండ్ డివిజన్ ఈజ్ 45 days. ఆఫ్టర్ సెకండ్ కమింగ్, బిఫోర్ ద మిలేనియం, రెండవ రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. I hope it is clear. Now what is going to happen? No need. What is going to happen? Why these gaps? మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు చదువుతున్నాను. పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దీవిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దీవిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటీలను చక్కబరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దీవిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గలవారు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండునని చెప్పిరి.
వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హియర్ ఈజ్ ద ప్రాబ్లం అండ్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. జనరల్గా ఏం చెప్పుకుంటున్నారంటే ఇది సంఘము, సో 5 ఎత్తబడతారు, 5 ఉండిపోతారు. మీరు సిద్ధపడ్డారా? మీ సిద్ధల్లో నూనె ఉందా అని చెప్తా ఉంటారు. చూడండి, ఇది సంఘము కాదు. 23వ అధ్యాయము 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయము 7 ఏళ్ల శ్రమ కాలానికి సంబంధించిన అంశాలు. సో భూమి మీద సంఘము లేదండి. పెళ్లి కుమారుడు భూమి మీదకి వచ్చాడు, సంఘాన్ని ఎంటబెట్టుకొని వచ్చాడు. పెళ్ళి అయిపోయింది, పెళ్లి కుమార్తెను తీసుకొని వచ్చాడు భూమి మీదకి, సంఘాన్ని ఎంటబెట్టుకొని భూమి మీదకి వచ్చాడు. మరి ఈ భూమి మీద ఉన్న వీళ్ళెవరు? ఇది యూదు జాతి, సంఘము కాదు. అందరంటారు కన్య అనగానే సంఘము. ఎంత ఉబలాటమో! కన్య అనగానే సంఘము సంఘము సంఘము. వర్డ్ స్టడీ చేయాలండి. అసలు కన్యకలు, సంఘము ఒక కన్య, ఇక్కడ 10 మంది కన్యకలు. అంటే ఇశ్రాయేలు జాతి కూడా సియోను కన్యకలు అని పిలువబడ్డారు. చాలాసార్లు సియోను కన్యకలని పాత నిబంధనలో చదువుతాం మనం. సో దిస్ ఈస్ నాట్ ద చర్చ్. ద 10 virgins ఈజ్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ ఇంకో విషయం చూడండి, నూనె అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు అయిపోతాడా? నూనె అనగానే పరిశుద్ధాత్మ, నూనె అనగానే పరిశుద్ధాత్మ. ఏమండి, నూనె అయిపోతుందా? పరిశుద్ధాత్మ దేవుడు అయిపోతాడా? కొనుక్కోండి. పరిశుద్ధాత్మ దేవుని కొంటావా? ఇప్పుడు చాలామంది అమ్ముతున్నారులేండి. ఇప్పుడు పరిశుద్ధాత్మను చాలామంది అమ్ముతున్నారు. పరిశుద్ధాత్మను కొనగలమా? సో ఇక్కడ అర్థం ఏంటంటే అండి, ఇందాక మనం చెప్పుకున్నాం, సజీవులైన ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రాల వారికి తీర్పు జరుగుతుంది. సో ఆ తీర్పులో కొద్దిమంది నశించిపోతారు, కొద్దిమంది పెండ్లి విందులోనికి ప్రవేశిస్తారు, అనగా 1000 ఏండ్ల పరిపాలనలోనికి ప్రవేశిస్తారు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, వీళ్ళు చెలికత్తెలు. ఇక్కడ వర్జన్స్ అంటే చెలికత్తెలు. ఎవరి చెలికత్తెలు? పెళ్లి కుమార్తె యొక్క చెలికత్తెలు. సంఘము పెళ్లి కుమార్తె 7 ఏళ్ల శ్రమకాలములో ప్రభువును నమ్ముకున్న యూదులు చెలికత్తెలు. అందుకే యోహాన్ అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె యొక్క స్నేహితుడు ఆ పెళ్లిని చూసి సంతోషిస్తాడు పెళ్లి కుమార్తెను చూసి అని అంటాడు. సో ఈ 10 మంది కన్యకలు సంఘాన్ని గురించి చెప్పలేదు. కొద్దిమంది ఎత్తబడతారు, కొద్దిమంది ఉండిపోతారు, లేదండి. సంఘం అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన సంఘము పూర్తిగా ఎత్తబడుతుంది. సంఘములో కొద్దిమంది ఉండిపోవడము, కొద్దిమంది ఎత్తబడడం అనేది జరగదు. ఎవరైనా ఉండిపోయారంటే వాళ్ళ నామకార్థ క్రైస్తవులు, సంఘము కాదు. భూమి మీద సంఘం కావచ్చేమో కానీ దేవుని యొక్క సంఘము కాదు, యేసు ప్రభు యొక్క శరీరము కాదు. రక్షించబడ్డ విశ్వాసులే నిజమైన సంఘము. ఆ సంఘము ఎత్తబడి తీరుతుంది. అందులో కొద్దిమంది ఉండిపోవడం అనేది ఉండదు అని మనం గుర్తించాలి. సో ఈ 30 రోజులలో, మొదటి 30 రోజులలో వీళ్ళకు తీర్పు తీర్చబడుతుంది. సరే, దీన్ని చెప్పడానికి ముందుగా నేను ఇంకొక మాట చెప్పాలి. ఒక విషయము మీరు గుర్తించాలి. చారిత్రకంగా ఉన్న 2 విషయాలు నేను మీకు చెప్పాలి. మొదటిది ఏమిటంటే, ఉజ్జియా చిన్నవాడుగా ఉన్నప్పుడే రాజయ్యాడు.
అప్పుడు దేవాలయానికి ఎతికితే ధర్మశాస్త్రం దొరికింది. అంటే అప్పటిదాకా ధర్మశాస్త్రం మట్టి కొట్టుకుపోయింది, ఎక్కడో బూజు పట్టిపోయింది, తెచ్చి దుమ్ము దులిపారు. చదివితే పస్కా పండగ చెయ్యమని ఉంది. నీసాను నెల 14వ తారీఖున యాజకులు ప్రతిష్ఠించబడలేదు, అప్పుడే ధర్మశాస్త్రం దొరికింది, పస్కా పండగ దగ్గరకు వచ్చేసింది. ఎలా చేయాలి? అప్పుడు వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏమిటో తెలుసా? హిస్టరీలో మొదటిసారి జరిగింది ఇది. నిస్సాను 14న జరగవలసిన పస్కా పండుగ 30 రోజులు పోస్ట్ పోన్ చేసి ఆ 30 రోజులలో దేవాలయాన్ని శుద్ధి చేసి అప్పుడు పస్కా పండుగ నిర్వహిస్తారు. సో సేమ్ థింగ్ హియర్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. వీడు అపవిత్రపరిచాడు దేవాలయాన్ని, ఇప్పుడు దేవాలయాన్ని శుద్ధి చేయాలి కనుక 30 రోజులు టైం కావాలి. ద రెప్లికా ఆఫ్ ఇట్, దానికి పోలికగా ఇది జరుగుతూ ఉన్నది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. చరిత్రలో మరొక సంఘటన జరిగింది. మక్కాబీయుల కాలములో ఈ యొక్క సిరియా రాజు ఎపిఫెనేస్ అనేవాడు దేవాలయాన్ని అపవిత్రపరిచి అక్కడ జయస్కి ఒక బలిపీఠము కట్టి పందిని బలించి బలిస్తాడు. మక్కాబీయుల కాలములో జూడస్ మక్కాబియస్ తిరుగుబాటు చేసి యుద్ధం చేసి గెలిచిన తర్వాత హీ విల్ టేక్ 30 days టు క్లెన్స్ ద టెంపుల్. 30 రోజులు తీసుకొని దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. అంటే ఒకటి పాత నిబంధనలు జరిగింది, రెండవదిగా మక్కాబీయుల కాలంలో జరిగింది. ఇప్పుడు సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిపీటెడ్. సో ఈ 30 రోజులు అనేది ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చడానికి, అంటే ఇశ్రాయేల్ ప్రజలలో 1000 ఏళ్ల పరిపాలనలో ఓన్లీ నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. సో ఈ 5 కన్యలు అంటే 50-50 అని అర్థం కాదండి. మరి ఉపమానాన్ని అంత గట్టిగా ప్రతి చిన్న డీటెయిల్ ఉపమానానికి తీసుకోకూడదు. సెంట్రల్ థాటే ఉపమానంలో ముఖ్యమైంది. సో వీళ్ళు నీతిమంతులు 1000 ఏళ్ల పరిపాలనకు ప్రవేశిస్తారు, మిగిలిన వాళ్ళు నశించిపోతారు. దేవుడు వారిని తీసేస్తాడు. హీ విల్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ఎర్త్. భూమి మీద ఉండిపోతారు నీతిమంతులు, ఎందుకంటే భూమి మీదనే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, వీళ్ళందులోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు రెండో విషయం చదువుతున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు అంటే అన్యజనులు, అంటే బ్రతికున్న సజీవులైన అన్య జనాంగాలు ఆయనతో పోగు చేయి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకలు నిలవబెట్టను. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారున్నారా, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటుని, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చు, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట నీ చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి నీకు ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుట చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, అక్కడ ఈయన అంటే అక్కడ ఈ సహోదరులు నిలబడి ఉన్నారు. ఎవరు? ఈ రాజు యేసుప్రభు. యేసుప్రభుకు సహోదరులు ఎవరు? యూదులు, ఇశ్రాయేలు జాతి. మీరు వీరికి చేసితిరి గనక మీరు నాకు చేసితిరి. అంటే 7 ఏళ్ల శ్రమ కాలములో ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతూ ఉన్నారు. వారు 666 ముద్ర వేయించుకొని నీతిమంతులైన యూదులు ఉన్నారు. అబద్ధ ప్రవక్త మాట విని 666 ముద్ర వేసుకున్న యూదులు కూడా ఉన్నారు. ఈ 10 మంది కన్యకలలో బుద్ధిగల కన్యకలు 666 ముద్ర వేసుకునని వారు, ఈ బుద్ధి లేని కన్యకలు 660 ముద్ర వేసుకున్నవారు. వీళ్ళని వదిలేయండి. సో వీరిని హింసిస్తూ ఉన్నప్పుడు అన్యజనులలో కొందరు వీరికి సహాయం చేశారు. సో ఎందుకు ఇప్పుడు బోధ ఏంటంటే దానాలు చేయి, ధర్మాలు చేయి, రోగులకి అన్ని చేయి, నువ్వు పరలోకానికి పోతావు. లేదు, యేసుప్రభువుని నమ్ముకుంటేనే మనం పరలోకానికి పోతాం.
పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి హృదయం తెరిచి యేసు ప్రభువును అంగీకరించిన వారే. చాలామంది క్రైస్తవులారా, మీరు నాశనానికి పోవద్దు, మేము రక్షించబడ్డామని అనుకోకు. దాన ధర్మాలు చేస్తున్నాము, చర్చిలు కట్టించాము, హాస్పిటల్ కట్టించాము, జైల్లో విజిటింగ్ చేస్తున్నాము, అవన్నీ మంచిదే, కానీ అవేవి రక్షణ ఇవ్వవు. నువ్వు 7 ఏళ్ల శ్రమ కాలంలో ఉండిపోతావేమో చూసుకో. ఇదంతా పనికిరాదండి. యేసుప్రభువుని నమ్మాలి, మారు మనసు పొందాలి. క్విజ్లో పాలు పొందుతున్నావు, బాగా చేయొచ్చు. నువ్వు క్విజ్ మారు మనసు పొందావా? క్విజ్లో పాలు పొందడం మారు మనసు పొందిన దానికి క్వాలిఫికేషన్ కాదు, గుర్తు కాదు. ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ క్విజ్. 10 సార్లు చదివితే ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ క్విజ్. ఒక అన్యుడు కూడా పార్టిసిపేట్ చేసేయచ్చు, నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆర్ యు సేవ్డ్? Are you thinking that you are saved because you have learned some language? క్రిస్టియన్ లాంగ్వేజ్ నీకు వచ్చేసింది, ప్రైజ్ ద లార్డ్ వచ్చేసింది, ప్రార్థన అనే మాట వచ్చేసింది, ఓ చాలా 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 వచ్చేసినాయి నీకు. నిజంగా మారు మనసు పొందావా? మారు మనసు పొందకపోతే ఈ రోజైనా హృదయం తెరిచి పశ్చాత్తాపడు. అదర్వైజ్ చాలా శ్రమ నీకు. సో ఇవేవి కాదండి. ఇది 7 ఏళ్ల శ్రమ కాలములో 660 ముద్ర వేసుకోకుండా శ్రమను అనుభవిస్తున్నటువంటి యూదులకు హెల్ప్ చేసిన వాళ్ళు గొర్రెలు. సంఘము కాదు ఇది. చాలామంది బోధ చేయొచ్చు, నువ్వు గొర్రెవా, నువ్వు మేకవా. కాదండి, దానికి ఏం సంబంధం లేదు సంఘానికి. ఈ గొర్రెలు ఎవరంటే నీతిమంతులైన అన్యులు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే వీరు ఆ పని చేయగలరు. వీళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలోనికి ప్రవేశిస్తారు. ఎడమ వైపున ఉన్న చూసి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు. సో ముందు అపవాది వెళ్ళిపోతాడు నరకానికి, తర్వాత వీళ్ళు వెళ్తారు. నేను ఆకలి గొంటిని సో అదంతా చెప్పాడు. మీరు నాకు ఎందుకు చేయలేదు, మీకు ఎప్పుడు చేయలేదు అని అడిగితే అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? మిక్కిలి అల్పులైన వీరిలో, అంటే అక్కడ ఉన్నారు యూదులు, మీరు చెయ్యలేదు కనుక మీరు నిత్య శిక్షకు పాత్రులు, నీతిమంతులు నిత్య జీవానికి పోతారు. సో బ్రతికున్న సజీవులైన అన్యజనాంగం 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి ఇలాగే ఉంటుంది, అన్యజనులు ఇలాగే ఉంటారు. అనగా యేసుప్రభువును నమ్ముకున్న అన్యజనులు 7 ఏళ్ల కాలము ముగించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలోనికి నీతిమంతులే ప్రవేశిస్తారు. సో అది డిసైడ్ చేయడానికి మొదట 30 రోజులు యూదులకు తీర్పు, మిగిలిన 45 రోజులు అన్యులకు తీర్పు. అప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నారు ఇక్కడ మత్తయి 24:37-42, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును. ఎలాగూ ఉండెనో అలాగే ఉండును. తర్వాత వస్తాను నేను ఆ మాటలకి. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు తినుచు త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకుండిరి. అలాగూ నేను మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలం 2 పొలములో ఉందురు, ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దిస్ ఇస్ అనదర్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ వర్డ్స్ పోర్షన్. ఉండిపోతాము. సో ఇక్కడ ఉండిపోయేవాడు 7 ఏళ్ల శ్రమకాలంలో ఉంటాడని, పోయినవాడు ఎత్తబడతాడని అనుకుంటున్నారు. అది కాదండి. సంఘానికి దీనికి సంబంధమే లేదు. సంఘం వెళ్ళిపోయింది. యేసుప్రభు 2వ రాకడలో సంఘాన్ని ఎండబెట్టుకొని ప్రభు వస్తున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. బాగా వినండి. ఇంతవరకు మీరు విన్నదానికి రివర్స్ చెప్తున్నాను నేను. దట్ ఈస్ ద ట్రూత్ హియర్. నోవహు దినములు ఎలాగుండెనో. ఏం జరిగింది నోవహు దినములో? జలప్రళయం వస్తుంది అంటే నమ్మలేదు. హఠాత్తుగా వచ్చింది. ఎవరు తీసివేయబడ్డారు? ఎవరు పోయారు భూమి మీద నుంచి? ఎవరు వెళ్ళిపోయారు? ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళు భూమి మీద నుంచి తీసివేయబడ్డారు. ఎవరు మిగిలిపోయారు భూమి మీద? నోవహు కుటుంబం మిగిలిపోయింది. మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశం. అంటే
మళ్ళీ భూమి వచ్చింది, మళ్ళీ భూమిని నింపాడు, జలము మళ్ళీ జనాలు పుట్టుకొచ్చారు. నోవా యొక్క ముగ్గురు కుమారుల్లో నుంచి ఇప్పుడున్న భూలోకమంతా వచ్చింది. అలాగే 1000 ఏళ్ల పరిపాలనకు ముందు రెండవ రాకడలో నీతిమంతులు భూమి మీద ఉండిపోతారు. నీతిమంతులు కాని వారు జలప్రళయం ఎలాగైతే వాళ్ళని తీసుకెళ్ళిపోయిందో దేవుని ఉగ్రత వాళ్ళని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద మిగిలిపోయినటువంటి వారు 1000 ఏళ్ల పరిపాలనలోనికి భూమి మీదనే ప్రవేశించి 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. నా 1000 ఏళ్ల పరిపాలన యొక్క కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలన? మళ్ళీ చెప్తున్నాను, భూమి మీదనే ఉంటుంది. ఈ దేశాలన్నీ ఇలాగే ఉంటాయి, భారతదేశం ఇలాగే ఉంటుంది, అమెరికా అలాగే ఉంటుంది, అన్ని దేశాలు ఇలాగే ఉంటాయండి. ఒకవేళ ఈ దేశాల్లో 7 ఏళ్ల శ్రమకాలములో ప్రభువును నమ్ముకున్నటువంటి వారు జీవిస్తూ ఉన్నట్లయితే ఈ దేశాలు ఇలాగే ఉంటాయి. కానీ పరిపాలన యెరూషలేము నుంచి జరుగుతుంది. సో సహస్రాబ్ది యొక్క సామాన్య జనరల్ క్యారెక్టర్స్ ఇవన్నీ నేను ఇందాక మీకు చూపించాను. ఈ వచనాలన్నీ అందరూ విశ్వాసులు మాత్రమే ఉంటారు, నీతిమంతులు మాత్రమే ఉంటారు. సో వాట్ ఆర్ ద జనరల్ క్యారెక్టర్స్? నీతి నివసిస్తుంది, ప్రజలు విధేయత కలిగి జీవిస్తారు. చాలా వచనాలు మీకు ఇచ్చాను, ఇక్కడ నోట్స్ తీసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణ నింపుదల ఉంటుంది. మీకు ఒక విషయం అండి, నేను ప్రకటన గ్రంథం మీద వర్డ్ బై వర్డ్ కామెంటరీ రాశాను. మీరు కావలసిన వాళ్ళు మీరు అహావా గ్రూప్లోనే మీకు ఫోన్ నెంబర్ పెడతాను, రవికాంత్ గారు పెడతారు. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఆ బ్రదర్ మీకు బుక్ బై పోస్ట్ పంపిస్తాడు. యూ హ్యావ్ మెనీ డీటెయిల్స్, వర్డ్ బై వర్డ్ కామెంటరీ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, మెనీ పోర్షన్స్ ఆఫ్ డానియల్, ఎజికియల్, జకర్యా, చాలా విషయాలు అందులో మీకు చదవగలరు. మీరు ఆ బుక్ 150 రూపీస్ పోస్టల్ ఛార్జ్ ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ దట్ బ్రదర్. ఫోన్ నెంబర్ రవికాంత్ గారు పెడతారు, ఆయన గుంటూరు నుంచి మీకు ఆ బుక్ పంపిస్తాడు. సో మూడవది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణ నింపుదల. అందరు ప్రజలకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఉంటుంది. సమాధానం ఉంటుంది, నో వార్స్, నో ఫైటింగ్స్. ప్రజలు సంతోషంగా నివసిస్తారు. పరిశుద్ధత ఉంటుంది, ఎందుకంటే లూసిఫర్ ఉండడు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దెర్ విల్ బి అబ్సల్యూట్ హోలీనెస్. అబ్సల్యూట్ హోలీనెస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద హెవెన్, నాట్ ఆన్ ఎర్త్. ఎందుకంటే ఇక మనుషులు బ్రతికే ఉన్నారు, వారిలో ప్రాచీన పాప స్వభావం ఇంకా అలాగే ఉంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మహిమతో నిండి ఉంటుంది, ఆదరణ లభిస్తుంది, అందరికీ సమాన న్యాయం లభిస్తుంది. ఎందుకంటే పరిపాలించేది ద రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అక్కడక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయి, మనుషులు ఉంటారు కదా ప్రాచీన. సో వెంటనే వారికి శిక్ష ఉంటుంది. అందుకే మనం చదువుతాం, అది కీర్తన 2లో ఆయన తన బెత్తం పట్టుకొని పరిపాలన చేస్తాడు అని. రారాజు యొక్క బోధనల ద్వారా, పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా జనులు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సో ఆ 1000 ఏళ్ళు కనుక చాలామంది ఈ లోకంలో పుడతారు. భూమి మీద ప్రవేశించిన వాళ్ళు నీతిమంతులండి. వీళ్ళకు పుట్టే వాళ్ళు ఎవరు కూడా నీతిమంతులు కాదు, వీళ్ళందరూ మళ్ళీ మారుమనసు పొందాల్సిందే. కానీ మారుమనసు పొందే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే లూసిఫర్ ఉండడు కదా. శాపము తీసివేయబడి భూమి మొదటి స్థితిలోనికి వస్తుంది. అంటే ఏదేను తోటలో భూమి చేసినప్పుడు ఎలా ఉండిందో అలాంటి భూమి ఉంటుంది. సత్వర స్వస్థత చేకూరుతుంది, వ్యాధి తీసివేయబడుతుంది. సహజాతీతమైన రీతులలో మానవుని ధన ప్రాణాలు భద్రపరచబడతాయి. సామాజికమైన, రాజకీయపరమైన అణిచివేత ఉండదు. దీర్ఘాయుష్ ఉంటుంది. అంటే బాలుడు 100 సంవత్సరములు కలిగిన వాడే మృతి చెందునని ఉంటుంది. సో దీర్ఘాయువు,
ఎలాగైతే జలప్రళయం రాకముందు పెద్ద వయసు జీవించారో అలా జీవిస్తారు. జనాభా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. సోమరితనము ఉండదు. ప్రజలందరూ పనిచేసి జీవిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. వెలుగు ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరినీ ఐక్యపరిచే భాష ఉంటుంది. సో బాబేలు కంటే ముందు ఒకే భాష, ఇప్పుడు మళ్ళీ అందరినీ, అంటే ఎవరి భాష వాళ్ళకు ఉంటుంది కానీ అందరినీ ఐక్యపరిచి, ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ఉందో మరి అప్పుడు ఏ భాష ఉంటుందో తెలియదు. ఇంగ్లీషే ఉంటుందో మరి ఇంకొక భాష ఉంటుందో వీ డోంట్ నో. బట్ దేర్ విల్ బి వన్ టంగ్, వన్ లాంగ్వేజ్ విచ్ యూనిఫైస్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఎర్త్. ఐక్య ఆరాధన ఉంటుంది. ప్రజలు దేవుని సన్నిధిని పూర్తిగా అనుభవిస్తారు. నా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ వస్తున్నాను. సహస్రాబ్దిలో క్రీస్తు ప్రభు పరిపాలనలో ఎవరు పాలిభాగస్తులు? పరిపాలనలో అనే మాట గుర్తించండి. సో దాని పాత నిబంధన భక్తులు, సంఘకాల విశ్వాసులు, ఎందుకంటే ఆయనతో కూడా ఏలుదుమనే మాట ఉంది కదా, శ్రమకాల విశ్వాసం. సో ఈ 3 గుంపులు యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేస్తారు. నా క్వశ్చన్ ఈజ్, భూమి మీద ఉండి పరిపాలన చేస్తారా, భూమి మీద లేకుండానే పరిపాలన చేస్తారా, లేదా సంఘము భూమి మీద ఉంటుందా ఉండదా? 1000 ఏళ్ల పరిపాలనలో సహస్రాబ్దిలో సంఘము ఎక్కడ ఉంటుంది? నౌ లిసన్, దేర్ ఆర్ 2 స్కూల్స్. వన్ స్కూల్, ఒక గుంపు ఏమంటుందంటే 1000 ఏండ్లు భూమి మీద సంఘం ఉంటుంది. మరొక గుంపు ఏమంటుందంటే 1000 ఏళ్ళు సంఘము భూమి మీద ఉండదు. ఎవరిని తప్పుబట్టేది లేదు, ఎందుకంటే సంఘాన్ని గురించిన వివరాలు ఏమీ ఆ తర్వాత లేవు. సో ఉంటుంది అనే వాళ్ళల్లో దెర్ ఆర్ వెరీ గుడ్ థియాలజియన్స్, ఉండదు అనే వాళ్ళల్లో కూడా గుడ్ థియాలజీ. నా ఉద్దేశంలో గుడ్ అంటే సౌండ్ డాక్ట్రిన్ బోధించేవారు. సో ఈ 2 గుంపులు థియలాజికల్గా అన్ని విషయాల్లో ఏకీభవిస్తారు, ఎక్సెప్ట్ హియర్. సో కొద్దిమంది ఉందంటారు, ఉంటుందంటారు, కొద్దిమంది ఉండదంటారు. మీరు నన్ను అడిగితే నేను నమ్మేది ఏమిటంటే ఉండదు. ఇలా నమ్మేవాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. అంటే అసలు ఎస్కటాలజీ సబ్జెక్ట్ మీద అథారిటీ కలిగిన వాళ్ళు లేదంటున్నారు, ఉండదంటున్నారు. బాగా గమనించండి. అంతటా ప్రకటన 21:1-2 వచనాలు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. బాగా గమనించండి, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. 20వ అధ్యాయం 14వ వచనం నుంచి ధవల సింహాసనము తీర్పు అయిపోయింది. నరకానికి వెళ్ళే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరలోకం వస్తుంది భూమి మీదికి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చేసినాయి, సృష్టించబడ్డాయి. పరలోకం సృష్టించబడ్డది. మొదటి ఆకాశము భూమి గతించిపోయింది, సముద్రము లేదు. నౌ లిసన్ కేర్ఫుల్లీ. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచి తిని. అరే, ఈ మరి భూమి మీద లేరా వీళ్ళు? ఈ నూతన యెరూషలేము ఆకాశంలో ఉందంట. పెళ్లి కుమార్తె అక్కడి నుంచి దిగి వస్తుంది. ఎవరి పెళ్లి వధువు ఎవరు? సంఘం. సో 1000 ఏళ్ల భూమి మీద పరిపాలన జరిగేటప్పుడు భూమి మీద ఒక శాటిలైట్ సిటీ లాగా ఈ యొక్క నూతన యెరూషలేం, పాత యెరూషలేం భూమి మీద ఉంది, కొత్త యెరూషలేము పరలోకం అంటే ఆకాశం మధ్యలో ఉంది. ఇక్కడ ఈ శాటిలైట్ సిటీ లాగా ఉండే దాంట్లో యేసుప్రభు ఉంటున్నాడు. సంఘం ఆయనతో పాటు 1000 సంవత్సరాలు ఉంటుంది. అక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది భూమి మీదికి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నా చూడండి, ఇప్పుడు భారతదేశం ఉందండి, పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ,
అనకాపల్లికి ఒక ఎంపీ, విశాఖపట్నానికి ఒక ఎంపీ కదా, రకరకాల. సో ఒక్కొక్క ఎంపీ, అనకాపల్లి ఎంపీ అనకాపల్లిలో కూర్చొని, విశాఖపట్నం ఎంపీ విశాఖపట్నంలో కూర్చొని, మల్కాజిగిరి ఎంపీ మల్కాజిగిరిలో కూర్చొని, ఇంకొక ఎంపీ వాళ్ళ ఊరిలో కూర్చొని భారతదేశాన్ని పరిపాలిస్తారా? ఈ ఎంపీలందరూ ఢిల్లీలో ఉన్న పార్లమెంటులో ఉండి పరిపాలిస్తారా? పరిపాలన ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో నుంచి జరగాలి, చట్టం అక్కడ వాళ్ళ. అందుకే భూమి మీద జరిగే పరిపాలనకు దేర్ ఈజ్ ఎ పార్లమెంట్ అని అనుకుందాం మన భాషలో. అదే నూతనమైన యెరూషలేము భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెలాగా భూమి మీద పైన ఉన్నది. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలలో కూడా ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు నేను చూపించదు. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద తీసుకొని పోయి యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నాకు చూపెను. సో కొత్త భూమి కొత్త ఆకాశము సిద్ధపరచబడిన తర్వాత, అనగా 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత కొత్త యెరూషలేము కిందకు వస్తుంది. ఆత్మ సంబంధమైన యెరూషలేము భూమి మీదకి వస్తుంది. హెబ్రీ పత్రికలు అంటాడు 2 యెరూషలేములు. మనము పరలోకములో ఉన్న జ్యేష్ఠుల సంఘము వద్దకు పిలువబడినాము, భూమి మీద యెరూషలేము మనది కాదు అని చాలా వివరాలు చక్కగా చెప్తాడండి హెబ్రీ పత్రికలో. ఈ యెరూషలేము కొరకు ఎదురు చూచారు, ఈ పట్టణము కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూచారు. గమనించారా? అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, ఆ 12 మంది కొడుకులకి అసలు దేవుడు పాలస్తీనాలో స్థలం ఇచ్చాడండి. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు, వాళ్ళు గుడారాల్లో బ్రతికారు, ఎవరు ఇల్లు కట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు దొరికింది. మరి వీళ్ళకి ఇచ్చిన దేవుడు వాగ్దానం ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తుంది, వారు పరలోకమందు ఆ నూతన యెరూషలేము, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచారు. అందులో ఉంటారండి, మనమందరం అందులో ఉంటాం. నౌ కమింగ్, భూమిపై ఉండి సహస్రాబ్దిలో పరిపాలించే అధిపతి ఎవరు? యేసుప్రభు వారు భూమి మీద ఉండి పరిపాలిస్తాడా? పరిపాలించే వ్యక్తి ఎవరు భూమి మీద ఉండి? ఇర్మియా 30:18-22 బాగా గమనించండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులము గలదగునట్టు. ఇదంతా 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్తున్నాడు. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములు సంభ్రమపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె ఉందురు, వారి సమాజమును ఎదుట స్థాపించబడును. వారిని బాధించబడి వారిని శిక్షించదను. వారిలో పుట్టినవాడు, ప్లీజ్ నోట్ హియర్, వారిలో పుట్టినవాడు అంటే భూమి మీద ఉన్న ఇశ్రాయేలు జనాంగములో పుట్టినవాడు వాడికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడు వారిని ఏలును. సో ఏ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు రూల్. దావీదు సంతానములో పుట్టిన గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క ముని మనవడు, ముని 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 మనవడు, దావీదు గోత్రము నుంచి వచ్చినవాడు భూమి మీదనే ఉండి పరిపాలన చేస్తాడు యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్. ఎలాగైతే దావీదు దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా ఉండి భూమిని పరిపాలించాడో యెరూషలేమును, అలాగే వారి మధ్య పుట్టినవాడు, వారిలో పుట్టినవాడు వాడికి రాజుగా ఉంటాడు. యేసు ప్రభు మధ్యాకాశంలో ఉంటాడు, యేసు ప్రభుకు రిప్రజెంటేటివ్గా. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రైస్ట్ టు స్టే ఆన్ ఎర్త్. అవసరం ఏమైనా ఉందా? లేదండి. ఒక విషయం గమనించండి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఈ శరీరాలతో ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతుంటారు, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు. మనము ఆత్మరూపంలో ఉంటాము, మనం పునరుద్ధాన శరీరంతో ఉంటాము. 1000 ఏండ్లు ఈ ఆత్మరూపంలో ఉండే ఈ వ్యక్తి శరీరంతో ఉండే వ్యక్తితో కలిసి ఎలా జీవిస్తారండి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం భూతాలలాగా ఆత్మల్లాగా తిరుగుతుంటామా భూమి మీద?
వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఆన్ ఎర్త్? తింటామా, తాగుతామా, పెళ్ళిళ్ళు చేసుకుంటామా? లేదు కదా. భూమి మీద ఉండువాడు పరిపాలిస్తాడు. వెరీ క్లియర్ స్టేట్మెంట్. హెచ్కేలు 45:7. సో ఈ 44, 45, 46 ఈ అధ్యాయాలన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన అధ్యాయాలు. ఇక్కడ దేవాలయం గురించి రాస్తున్నాడు, మాకు వినండి. మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకు ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమటిగాను తూర్పుగాను, మాకు లిసన్, ప్రతిష్ఠ భాగమునకు పట్టణమునకు ఏర్పడిన దేశమునకు ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు అధిపతి, ద ప్రిన్స్, ద రూలర్, అతనికి స్థలం ఇవ్వాలి, ఏర్పాటు చేయాలి. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలవగా అది యొక్క గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలను. అధిపతి నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలుకు నియమించినట్లు అది ఇశ్రాయేలులో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. సో ఇతనికి సపరేట్గా ల్యాండ్ ఇవ్వాలి పరిపాలించే అధిపతికి. పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలు కూడుకొను నియామక కాలంలోను వాడబడు దానబలులు, నైవేద్యములు, పానార్పణలు సరిచొచ్చుట అధిపతి భారము. బాగా వినండి. ప్రధాన యాజకుడు బలులు అర్పిస్తాడు, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో రాజే, పరిపాలించేవాడే, అధిపతే, ప్రిన్సే, అతడే బలులు అర్పిస్తాడు. హీ ఈజ్ ద ప్రీస్ట్, హీ ఈజ్ ద కింగ్. హీ ఈజ్ హై ప్రీస్ట్, హీ ఈజ్ ద కింగ్. అతడు ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలులు, బలి పశువులు, నైవేద్యములు, దహన బలులు, సమాధాన పశువులను సిద్ధపరచవలెను. ఇదంతా వారిలో పుట్టినవాడు పరిపాలించును, అతడు చేస్తున్న పని. ఆ దినమున అధిపతి తనకును, భాగముని తనకును, దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును, తన కొరకు, జనుల కొరకు పాప పరిహారార్థ బలి. యేసు ప్రభువే ఆ అధిపతి అయి బలి అర్పిస్తే, ఆయనే ప్రధాన యాజకుడు, భూమి మీద ఉన్న ప్రధాన యాజకుడుగా ఉండి అర్పిస్తే తన కొరకు ఎందుకు బలి అర్పించాలి? తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పిస్తాడా? లేదు కదా. సో ఈజ్ ఎ మ్యాన్. నా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవరికైనా భూమి ఇచ్చినలా తన కుమారులు అనగా ఇతడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు. సో భూమి మీద ఉండి పరిపాలించే వ్యక్తి దావీదు యొక్క కుమారుడు. అతడు మానవుడు. హీ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద శాటిలైట్ సిటీ ఇన్ ద మిడే. అక్కడ సంఘము, పాత నిబంధన భక్తులు, అబ్రహాము, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. మనందరం అక్కడ నుండి పరిపాలిస్తాము, భూమిని పరిపాలిస్తాము. యేసు ప్రభు యొక్క రిప్రజెంటేటివ్ భూమి మీద ఉండి పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? టూకీగా ముగిస్తాను. ముందు పడిపోయిన దూతల యొక్క తీర్పు. సో సాతానుడు విడిపించబడతాడు. సో ఇతడికి తీర్పు జరుగుతుంది. అగ్ని దిగి వచ్చి వారిని దహించును, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో వేయబడును. సో దావల సింహాసనము తీర్పులో అంటే మనుషుల తీర్పు గురించి రాయబడింది, కానీ ఇక్కడ ఈ మాట మనం చదివితే తీర్పు జరిగే వీళ్ళు వెళ్తారు. ఎందుకంటే యూదా పత్రికలో, పేతురులో చదువుతాం కదా, అంతిమ తీర్పు కొరకు ఈ భ్రష్టదూతలు వాళ్ళు బంధించబడ్డారు అని. సో మీరు దూతలకు తీర్పు తీరుస్తాం కదా అని పౌలు కొరింథీయులకు రాస్తాడు. కనుక మొదట భ్రష్టదూతల తీర్పు జరుగుతుంది, అప్పుడు నరకం సృష్టించబడుతుంది, వీళ్ళంతా అందులోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పాపల యొక్క అంచె తీర్పు, ధవళ సింహాసనం యొక్క తీర్పు. సో 2 పేతురు 2:4, యూదా 6వ వచనములో వాళ్ళు తీర్పు కొరకు భద్రము చేయబడిన దూతలను ఉంది. సో వాళ్ళు నరకంలోనికి ముందు వాళ్ళు వెళ్తారు. సో మేకలను ఉద్దేశించి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. సో లూసిఫరు వాడి అనుచరులు మనిషి కంటే ముందు పాపం చేశారు కనుక ముందు వాళ్ళకి తీర్పు అవుతుంది, వాళ్ళు నరకంలోనికి వెళ్తారు. ఆ తర్వాత మృతులైన పాపుల యొక్క అంచె తీర్పు జరుగుతుంది. వారు ఆ తీర్పు తర్వాత వారు నరకములోనికి పోతారు.
తీర్పు పొందుతారు. ఆఫ్టర్ దట్ నిత్యత్వము, ఎటర్నిటీ. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని. వారి కన్నుల బాష్ప బిందువులు తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైన ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. సో గొప్ప స్వరము నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాటలు చెప్పువాడు నమ్మకమును నిజమునై ఉన్నవి అని వ్రాయమని అతడు నాతో చెప్పాను. దట్ ఈస్ ఎటర్నిటీ. సో వీ లివ్ ఇన్ ఎటర్నిటీ. నిత్యత్వంలో ఉంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎటర్నిటీ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ బోరింగ్.